అవన్నీ చెప్తారా ఎవరిని నువ్వు మా ఇంటికి ఎందుకు పేపడుతున్నావు ఎవరివి నేను ఎవరు తెలుసు ఎవరివి నేను అప్పుడే ఆడు నేను ప్రాణం తీస్తానేమనుకున్నావు నేను రత్నసేన మహారాజు వచ్చాను అని సింధవం దొరకబట్టి వాళ్ళ కాలుని గిట్ట తెచ్చి మరి దొరకబట్టి 3 పిడుగు తిరుగుతాడు మరి ఊళ్ళో ఉన్న మగాన్ని తీసుకొచ్చి దాని 3 రోజుల గుండు కొరికిచ్చింది ఊళ్ళో ఉన్న మగాన్ని తీసుకొచ్చి దాని 3 రోజుల గుండు కొరికిచ్చి దాని గుండె పైన సున్నబొట్టు కొరిపించి దాని నెప్పుల కర్రచాడ పోరిచ్చి మరి ఊళ్ళో ఉన్న ఆడవారు వచ్చి దాని గుండెలో వేశాము 200 చావలా దేవి దొరకబట్టి కర్రెమూతి గాడిదెక్కిచ్చి కొట్టి డబ్బుతోని వాడ కర్రెముద్రి గారిని ఎక్కించి దాన్ని ఎత్తిన పరసాట కొట్టి ఒంటి డప్పుతోని వాడ గల్లి గల్లి తిప్పాము అది సావు డప్పు గాడిగా వచ్చారు ఇగో ఒంటి డప్పుతోని వాడ దింపి ఏ అడవి లేనా కానీ ఇటువంటి గుణం నేర్చుకుంటే వారికి కూడా ఇటువంటి గతే దాని వంట ఊరవతల కాష్టం ఏర్పించి మండేని కాష్టంలో బగ 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 పడుతున్న కాష్టంలో దొరకబట్టి చిన్నవని చేశారు చిన్నటువంటి శ్యామలదేవి ఇద్దరికి చేత బట్టి పిచ్చోళ్ళు చూసి విల కొట్టుకుంటారు పార్వతి చిన్నవ ఎప్పుడు చనిపోయిందో అప్పుడు వెనగానే రత్నసేన మహారాజు తన సెలవు రత్నసేనమ్మ తన బావ వెనగానే మైపాల మహారాజు తన భార్య అటువంటి ఒక రత్నంగి దేవి వాళ్ళు 4 ఏకాస్తులయ్యి అప్పుడు వెనగానే మైపాల మహారాజు తన యొక్క భార్య వెనక రత్నసేనమ్మ తీసుకొని మైపాలపట్నం వెళ్ళిపోయాడు మైపాలపట్నంలో కూడా రంది లేకుండా రాజ్యం వెళుతున్నాడు ఈ మోహనందగిరి నగరంలోన ఆ కొడుకు వెనక రత్నసేన మహారాజు కోడలు వెనక రత్నగిదేవి ఆ మోహనంద మహారాజు రాజకచ్చేరు పరిపాలించే రాజకచ్చేరు వయసులో ముసలి వృద్ధుడు అయ్యింది కాబట్టి కొడుకు రత్నసేన మహారాజు తండ్రి వీళ్ళ రాజకచ్చేరు
అటువంటి ఒక మోహనంద మానవ కథ అన్న చెల్లి అపరిమిత కథ ఇంతతో సంపూర్ణము. ఇక కథ వినగానే ఆ వస్తు వేసే వాళ్ళు ఎవరైనా ఉంటే